గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో విరవ ఎల్లెన్పురం బి కొత్తూరు గ్రామాలకు సంబంధించి డిఆర్డీఏ అధికారులు బ్యాంక్ అధికారులు వెలుగు సిబ్బంది కుమ్మక్కై 20 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ అవినీతిపై సిఐడి విచారణ జరిపించే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. అధికారులు సిబ్బంది చేతుల్లో మోసపోయిన 3 గ్రామాల డ్వాక్రా సంఘాల మహిళలు పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. తమ ఇబ్బందులను వర్మకు చెప్పుకున్నారు. మనం ఇక్కడి నుంచి అప్పుడు ఈ ఎంక్వైరీకి ఇటు ఫస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కొనపల్లి శ్రీనివాస్కి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకుని ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకున్నారు ఓకే, డబ్బు ఎవరు కడతారు? ఎవరైతే బ్యాంకు లోన్లో తీసుకున్నారో బ్యాంకు లోన్ ఎలా శాంక్షన్ చేస్తారు? అధికారి, ఆ శాంక్షన్ చేసిన అధికారి కింద నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు. అలాగే బ్యాంకర్స్ ఎలా ఇచ్చేస్తారో వ్యక్తిగతంగా మనిషి కనపడకుండా. అంటే ఇది ఒక కొల్లుడే స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు పేపర్ మీద చేశారు. ఇప్పుడు అమాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అంటే వీళ్ళకి ఏదైనా లోన్లు మన ఇక్కడి నుంచి రావు ఇంకా. అందుచేత దీనికి సంబంధించి నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో అధికారుల దృష్టిలో కూడా పెట్టి వీరికి ఆ లిస్టులో తీసి మళ్ళీ వీళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా అవకాశం ఉంటే మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రెండోది 20 కోట్ల రికవరీ కూడా అటు బ్యాంక్ అధికారులు ఇటు జిల్లా అధికారులు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రజాప్రతినిధుల అండతో వీళ్ళంతా కలిసి ఈ స్కామ్ చేశారు. ఈ స్కామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటే 20 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క 3 గ్రామాల్లోనే జరిగింది. అంటే ఇంకా ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చో అది బయటపడినప్పుడు తెలుస్తాయి. అది అంటే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అది పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన 20 కోట్ల అవినీతి అని చెప్పి తెలియజేస్తూ